మొన్నటిదాకా ఒకటి ఏమన్నాడంటే కాళేశ్వరం కుప్పగూలింది అన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అన్నాడు. నిన్న మాత్రం ఒక సత్యం చెప్పిండు. మేడిగడ్డ 2 పిల్లర్లు గుంగినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, కాళేశ్వరం వాడుకుంటాము అన్నాడు. మరి కుప్పగూలితే 2 పిల్లర్లు రిపేర్ అవుతుందా? కుప్పగూలితే మొత్తం కూలిపోవాలి కదా. కాళేశ్వరం మొత్తం కూలిపోతే మొత్తం కొత్తగా కట్టాలి. కూలేశ్వరం అయిందంటే మొత్తం కట్టాలి కదా కొత్తగా. మొత్తం కుప్పగూలిపోయిందంటే మరి మొత్తం 1,00,000 కోట్లతో కొత్తగా కట్టాలి కదా. నిన్నేమంటుండు, 2 పిల్లర్లు పోయినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, తొందరగా రిపేర్ చేసి వాడుకుంటాం. అది కూడా నీకు ఎప్పుడు సోయొచ్చింది? సైంటిస్టులు, వాతావరణ శాఖ రాబోయే సంవత్సరం సూపర్ ఎలినో ఉండబోతుంది, తీవ్రమైన కరువు దుర్భిక్ష పరిస్థితులు ఈ దేశంలో రాబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తే గప్పుడు నీకు సోయొచ్చింది, గప్పుడు నీకు కాళేశ్వరం గురించి యాదికొచ్చింది. అసలు నీకు ఎప్పుడు కాళేశ్వరం గురించి నీకు ఒక క్లారిటీ రాలే. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, నీకు ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది అనుకున్నా. నీకు ఏ తెలియదు, నా బి తెలియదు. కాళేశ్వరం గురించి నీకు ఏబిసిడీలు కూడా తెలివై. నీకు ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచించిండ్రు అంటే, కాళేశ్వరం 3 లెవెల్స్లో పనిచేస్తుంది. మంచి వర్షపాతం ఉంటే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేయాలి, మిగతా ఈ కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేయాలి. తీవ్ర కరువు దుర్భిక్షం ఉంటే అప్పుడు మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. దిస్ ఈజ్ ఏ మల్టీ లెవెల్ ప్రాజెక్ట్. మంచి వర్షాలు వస్తే మిడ్ మానేర్, యావరేజ్ ఉంటే ఎల్లంపల్లి, డ్రౌట్ సిచ్యువేషన్ ఉంటే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. లాస్ట్ 2 years వర్ గుడ్. అందువల్ల ఎంఎంఆర్కేలే మోటార్ లాంచ్ చేసినాం, మల్లన్న సాగర్ నింపినాం, మా కొండపోచమ్మ సాగర్ నింపినాం, రంగనాయక సాగర్ నింపినాం, అనంతగిరి నింపినాం, లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు కాళేశ్వరం ద్వారా ఇప్పుడు ఈ నిమిషానికి కూడా అందుతున్నది. ఇప్పుడు ఎలినో వస్తుంది కదా, మేడిగడ్డ అవసరం నీకు గుర్తొచ్చింది. ఇప్పుడు పరిగెత్తిన నువ్వు. ఇదేదో 2 ఏళ్ల కింద పోయి ఉంటే ఈ పాటికి మరమ్మత్తు అవుతుండే, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుండే.